అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? డబురా ధనలక్ష్మి గారు రచించిన 'అమ్మ మనసు' అనే కథను విందామా? సాయంకాలం సమయం, హిందూపురం రైల్వే స్టేషన్. అటు వెలుతురు లేదు, ఇటు చీకటి కాని సంధ్య చీకట్లు ముసురుకుంటున్న సమయం. వారం రోజులుగా వదలని చిరుజల్లులు అదే పనిగా పలకరిస్తూనే ఉన్నాయి. అక్కడే సిమెంట్ బెంచ్‌పై కూర్చొని తనలో తానే గుసగుసగా కలవరిస్తూ పిచ్చి చూపులు చూస్తూ కూర్చుంది మహాలక్ష్మి. 10 రోజుల నుండి అక్కడే ఆ స్టేషన్‌లోనే తనలో తానే మాట్లాడుకుంటూ తిరుగుతుంది. ఎవరికోసమో ఎదురు చూస్తుందని చూడగానే ఎవరికైనా తెలుస్తుంది. ఎవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తింటుంది. లేకుంటే అలాగే ఉంటుంది. ఆ రోజు కూడా ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా అక్కడే కూర్చుంది. ఏదేదో మాట్లాడుకుంటూ, గుణుక్కుంటూ, కాసేపు తనలో తానే ఏడుస్తూ, ఇంకాసేపు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ. ఒళ్ళంతా నీరసం, కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల వెంబడి జారిన కన్నీటి చుక్కలు మనసు పడిన దిగులను ప్రతిబింబించలాయి. నిజానికి మహాలక్ష్మి బాగా ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగింది. పుట్టింట్లో సుఖం తప్ప కష్టం తెలియకుండా పెరిగింది. పెళ్ళై అత్తగారింట్లో అడుగు పెట్టాక అత్తింటికి తల్లో నాలుకయింది. అత్తమామలు మెచ్చిన కోడలుగా వాళ్ళ మనసులో నిలిచిపోయింది. భర్త శ్రీమన్నారాయణకు చక్కటి ఆదర్శవంతమైన భార్య అయింది. లేక లేక కలిగిన కొడుకు విజయ్ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది. అప్పుడే కుటుంబంలో మొదలైన ఆర్థిక సమస్యలను భర్తతో కలిసి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసి అధిగమించింది. ఇంతలో ఇంటికి మహాలక్ష్మిల కూతురు కూడా పుట్టింది. రూపాయి రూపాయి కూడబెట్టి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు మహాలక్ష్మి దంపతులు. అత్తమామలు కాలం చేశాక పల్లెలోని ఆస్తిని అమ్మి తన సొంతింటికి హంగులు దిద్ది ఇంటిపై ఇంకో పోషన్ కట్టింది. ఎదుగుతున్న కొడుకు జల్సాలకు అలవాటు పడ్డాడు. చదువు వంటబట్టక పోయినా చెడు సావాసాలు మాత్రం వంటబట్టేశాయి. ఇంతలో కొడుకుతో పాటు కూతురు అక్షిత కూడా కుందనాలు బొమ్మయింది. 10వ తరగతి చదువుతుండగా విజయ్ కొత్త బైక్తో యాక్సిడెంట్ చేశాడు. అవతలి వ్యక్తికి ఒక చెయ్యి, ఒక కాలు విరగడంతో ఆస్పత్రి ఖర్చులు శ్రీమన్నారాయణ భరించాల్సి వచ్చింది. పోలీస్ కేసు కాకుండా పంచాయతీలో 50,000 కట్టి సమస్యను సద్గమణిగించారు. ఆ వారం రోజులు ఇంట్లో ఒకలాంటి నిశ్శబ్దం. మహాలక్ష్మి మనసులో కొడుకు గురించి బెంగ మొదలైంది. కొడుకు సక్రమ మార్గంలో జీవించడం లేదని శ్రీమన్నారాయణకు అర్థమైంది. తండ్రిగా కొడుకును మంచి దారిలో పెట్టడానికి శ్రీమన్నారాయణ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. స్కూల్ నుండి కూడా కంప్లైంట్స్ ఎక్కువైనాయి. ఎలాగోలా ఉపాధ్యాయులను బతిమిలాలుకొని 10వ తరగతి పూర్తి చేయించారు. విజయ్ ఇంకా చదవని మొండికేశాడు. బలాదురుగా తిరుగుతూ 6 సంవత్సర కాలాన్ని వృధా చేసేశాడు. ఈలోపు అక్షితకు పెళ్లి సంబంధం రావడంతో పెళ్లి జరిపించేశారు. అల్లుడు మంచివాడు. అమ్మాయి అత్తమామలు కూడా మంచివారు. కాకపోతే అల్లుడి ఉద్యోగరీత్యా కూతురు, అల్లుడు రాజస్థాన్లో సంసారం. సంవత్సరానికి ఒకసారి రాకపోకలు అంతే. సంవత్సరం తర్వాత ఇంట్లోని బీరువాలో 2 లక్షలు మాయమయ్యాయి. అది విజయ్ నిర్వాకం అని తెలిసి కొడుకుపై చెయ్యెత్తిన శ్రీమన్నారాయణ అదే దిగులుతో 6 నెలలు తిరిగేలోపు గుండెపోటుతో మరణించాడు. అప్పటికే ఆరోగ్యం క్షీణించి పనులు చేసుకుంటూ బతకలేని మహాలక్ష్మి కోపంతో కొడుకు ప్రయోజకత్వాన్ని ప్రశ్నించింది. అప్పుడు తల్లితో గొడవపడి అలిగి తల్లికి దూరంగా బెంగళూరు చేరాడు విజయ్. కాలం గడిచింది. అక్షితకు 2 పిల్లల కాన్పులు చేసి కూతురి బాధ్యత తీర్చుకుంది. ఎంత కాదనుకున్నా అప్పుడప్పుడు కొడుకు గుర్తుకొచ్చి కన్నీళ్లు పర్యంతం అయ్యేది. ఎప్పుడు తలుపు చప్పుడైనా కొడుకేనేమో అని భ్రమతో పరుగు పరుగున తలవాకిటి దగ్గరికొచ్చి వరికించి చూసేది. లేక లేక పుట్టిన బిడ్డ అని చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా పెంచిన ప్రాణమాయే మహాలక్ష్మిది. తొలి కాన్పు సమయంలో మహాలక్ష్మికి కాన్పు కష్టమని చెవిన పడినప్పుడు, అయ్యో తిరుమల స్వామి, నా బిడ్డ క్షేమంగా పుడితే ప్రతి సంవత్సరం నీ కొండకు వస్తాను, తలనీలాలు ఇస్తాను అని మొక్కుకుంది. ఆ మొక్కు ప్రకారం బిడ్డ క్షేమంగా పుట్టాడని తిరుమల కాలినడకన వెళ్లి మహాలక్ష్మి దంపతులు దర్శనం చేసుకున్నారు. బారెడు పొడుగున నల్లటి ఒత్తైన జుట్టును ప్రేమగా స్వామివారికి సమర్పించుకుంది. మహాలక్ష్మి వాలుజడంటే శ్రీమన్నారాయణకు చాలా ఇష్టం. అయినా మహాలక్ష్మి అవేవి పెద్దగా ఆలోచించలేది కాదు. భార్యాభర్తల మధ్య అందచందాల కంటే అర్థం చేసుకునే కష్ట సుఖాల్లో తోడుగా నిలిచే మంచి మనసుకే విలువ అని భావించేది మహాలక్ష్మి. మహాలక్ష్మికి అందమైన భార్య అని అనిపించుకోవడం కంటే కూడా మంచి భార్య, అర్థం చేసుకునే భార్య అని
శ్రీమన్నారాయణతో అనిపించుకోవడానికి ఇష్టపడేది. మహాలక్ష్మి దృష్టిలో అందం దైవ నిర్ణయం. కానీ మంచి వ్యక్తిత్వం మన ప్రయత్నపూర్వకంగా ప్రవర్తించగలిగినది అని నమ్మేది. అందంతో కంటే మంచి ప్రవర్తనతో భర్త మనసులో స్థానం కలిగించుకోగలిగిన భార్య అదృష్టవంతురాలని నమ్మే మంచి ఇల్లాలు. విజయ్ 6 సంవత్సరాల వయసున్నప్పుడు వీధిలో నుండి వేగంగా ఇంట్లోకి వస్తూ గడప తగిలి కింద పడ్డాడు. తలకు గాయమై విపరీతమైన రక్తం పోయింది. ఆ దృశ్యం చూసిన మహాలక్ష్మి కన్నీరు మున్నీరైంది. హాస్పిటల్ తీసుకెళ్తే 7 కుట్లు పడ్డాయి. ఆ గాయం మానే వరకు ప్రతిరోజు ఒక పూట మాత్రమే భోంచేసి మిగిలిన 2 పూటలు దేవునికి ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. విజయ్ కోలుకొనే సరికి మహాలక్ష్మి మాత్రం చిక్కి సగమైంది. బాబు రక్తం కళ్ళు చూసింది. ఈ గడప వద్దు అంటూ మంచిది కాదంటున్నా వినకుండా తలవాకిట గడపను తీసేసింది. కొడుకుపై ఎంతో ప్రేమ పెంచుకుంది. ఆ కడుపు తీపి మమకారం ముందు ఏ బంధము నిలవదేమో. బెంగళూరుకు వెళ్ళిపోయిన కొడుకు కోసం ఎంతో ఎదురుచూసింది. ఒకరోజు హఠాత్తుగా ఇంటికొచ్చిన కొడుకుని చూసి హత్తుకొని తన మనసులోని బాధంతా కరిగి కన్నీరయ్యే వరకు ఏడ్చింది. విజయ్ క్షమాపణలతో పొంగిపోయి అక్కున చేర్చుకుంది. కొడుకుకి నచ్చిన వంటలు వండి ప్రియమార కొసరి కొసరి వడ్డించింది. 2 రోజులు సంతోషంగా గడిచాయి. తర్వాత ఒకనాటి మధ్యాహ్నం విజయ్ తల్లితో, అమ్మా, స్నేహితులలో బంధువుల్లో చులకనైపోయాను. ఎందుకు పనికిరాని వాణ్ణి అంటున్నారు. నన్ను నేను ప్రయోజకునిగా నిరూపించుకోవాలి అనుకుంటున్నా. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడిగా డబ్బు కావాలి. అది కూడా లక్షల్లో. నువ్వు ఊ అంటే ఈ ఇంటిని అమ్మేద్దాం. నిన్ను నాతో పాటే తీసుకెళ్ళిపోతాను. తర్వాత నేను వ్యాపారంలో పైకొచ్చాక తిరిగి ఇంటినో ఇంకో ఇంటినో కొందాం అన్నాడు అనునయంగా. మహాలక్ష్మి మనసు ఇల్లు అమ్మకం అనే మాటకు బాధతో విలవిలలాడింది. కానీ కొడుకు చెప్పిన దాంట్లో నిజముంది. డబ్బు లేకుండా ఏ వ్యాపారం చేయలేడు. ఇన్నాళ్లు ప్రేమగా పెంచిన తల్లే కొడుకు ప్రయోజకత్వాన్ని నమ్మకపోతే ఇక బయటి వాళ్ళు నమ్ముతారా అనుకుంది మనసులో. ఎప్పటికైనా ఈ ఇల్లు నీదే, అవసరం అంటున్నావు కదా, అలాగే కానీ ఇక నా వృద్ధాపం నీతోనే నానా. నిన్ను విడిచి బ్రతకడం కష్టంరా కన్నా అంది కంటి చెమ్మతో. వ్యాపారం మొదలుపెట్టి 1 సంవత్సరంలోపు పెళ్లి చేసుకొని నీకు మంచి కోడల్ని తీసుకొచ్చి నిన్ను నా దగ్గరే ఉండేలా ఏర్పాటు చేసుకుంటానమ్మా. నాకు పుట్టబోయే పిల్లలు నీ చేతిలోనేగా పెరగాలి అన్నాడు నవ్వుతూ విజయ్. ఆ మాటలకు మహాలక్ష్మి ఎంతగానో పొంగిపోయింది. ఆ వారంలోనే విజయ్ ఇల్లు 50 లక్షలకు బేరం చేశాడు. అడ్వాన్స్గా ఇచ్చిన 20 లక్షలు తీసుకుని తన వ్యాపారానికి అడ్వాన్స్ కట్టి 3 నెలల తర్వాత వస్తానని బెంగళూరుకు బయలుదేరాడు. ఆ 3 నెలల్లో 3 పూటల తల్లికి ఫోన్ చేసి ప్రేమపూర్వకంగా మాట్లాడేవాడు. మహాలక్ష్మి కొడుకు ప్రేమకు ఎంతగానో మురిసిపోయేది. 3 నెలల తర్వాత విజయ్ వచ్చి ఆ ఇంటిని పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయించి డబ్బు తీసుకుని అర్జెంటుగా పని ఉందంటూ బెంగళూరుకు బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ బెంగళూరులో తాను ఉంటున్న అడ్రస్తో పాటు 1,000 రూపాయలు తల్లి చేతిలో పెట్టి మరుసటి రోజు బయలుదేరి రమ్మని తను స్టేషన్కి వస్తానని చెప్పి వెళ్ళాడు. మరుసటి రోజు ఇల్లు కొన్న వారికి హ్యాండ్ ఓవర్ చేసి చివరిసారి తృప్తిగా తన ఇంటిని కల్లారా చూసుకొని కన్ననీళ్లతో ఆ ఇంటిని వదిలి బెంగళూరుకు బయలుదేరింది. దిగేటప్పుడు చూసుకుంటే మహాలక్ష్మి తన పర్సు పోగొట్టుకుంది. భాష రాదు, ఎటు వెళ్లాలో తెలియదు. ఒకవైపు ఆకలి, నీరసం. స్టేషన్కు వస్తానన్న కొడుకు రాలేదు. ఏనాడు ఇల్లు కదలలేదు. ఈరోజు ఒంటరిగా బయటకొచ్చింది. పిచ్చిదల్లా పిచ్చి చూపులు చూసుకుంటూ ఎటో ఆలోచనలో వెళ్తుంటే అటువైపు వేగంగా వస్తున్న కారుకు అడ్డంగా వెళ్ళింది. డ్రైవర్ బ్రేక్ వేయడంతో దెబ్బలు తగిలాయి. కార్ డ్రైవర్ కట్టించి తన దోఆన తాను వెళ్ళిపోయాడు. మతి భ్రమించింది. పిచ్చిదాడిలా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లో రైలెక్కి హిందూపురంలో దిగింది. కొన్ని రోజుల నుంచి దిగులుపడి క్షీణించిపోయింది. ఇంకాసేపులో తన ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోతాయి అని అర్థమైంది. ఇప్పుడు కూడా తాను లేకపోతే తన పిల్లలు ఎవరు కాపాడతారు అంటూ ఆ దేవుణ్ణి మనసులోనే మొరపెట్టుకుంటుంది. భగవంతుడా, నా బిడ్డల్ని చల్లగా చూడు. నా కూతురికి అల్లుడు తోడున్నాడు, భయం లేదు. నా కొడుకుని కాపాడు. వాడొక పిచ్చి తండ్రి. వాడు బాగుంటే చాలు, అదే సంతృప్తి అనుకునే ఆ అమ్మ మనసు వాడికి తెలియదు. చేతిలో డబ్బు అయిపోగానే మరల వీధుల పాలవుతాడు. ఏం పాపం చేసుకున్నానో తెలియదు. ఇలా నా అప్రయోజకమైన కొడుకు వల్ల ఇంత మానసిక హింస భరించాల్సి వస్తుంది. నా బిడ్డని చల్లగా చూడు తండ్రి
అనుకుంటుండగానే మహాలక్ష్మి ఊపిరి అనంతవాయువులో కలిసిపోయింది. ఆ తల్లి ప్రేమకు ఆ నింగి కూడా వేదనగా కన్నీటి జల్లులు వర్షం రూపంలో కురిపించింది. రైల్వే పోలీసులు మానవత్వంతో అనాథ శవాన్ని అంత్యక్రియలు చేశారు. తల్లి నవమాసాలు మోసి ఊపిరిలో ఊపిరిలా అల్లుకున్న బంధం పుట్టబోయే బిడ్డది. తనలో ఊపిరి పోసుకొని ఎదుగుతున్న పసిప్రాణం కదిలిక తల్లికి ఓ తీపి మాతృత్వపు అనుభూతి. ప్రసవ వేదనకు పంటి బిగువున అధిగమెట్టి ప్రాణాలు పోయే నొప్పిని ఓర్చుకొని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి తన బిడ్డను కల్లారా చూసుకొని తృప్తిగా మొదటి ముద్దుతో తన రక్తమాంసల ముద్దతో రూపుదిద్దుకున్న తమ దాంపత్య తీపి అనుభవాలు ప్రేమ మధురానుభూతుల ప్రతిరూపాన్ని ఆర్తిగా అందుకొని ప్రియ ఆహ్వానాన్ని ఆ బిడ్డకు అందచేస్తుంది. తన బిడ్డకు కష్టమొస్తే తల్లి మనసు చిగురుటాకులా కంపిస్తుంది. బిడ్డ కష్టం తీర్చడానికి ముందుంటుంది. తను తిన్నా తినకపోయినా బిడ్డ ఆకలి తీరుస్తుంది. పసివాళ్లగా అల్లరి చేసినప్పుడు అందులో ఆనందం ఉంటుంది. పిల్లలు పెరిగి పెద్దయ్యాక ముసలి ప్రాణాలు పిల్లల ప్రేమ కోసం తహతహలాడతాయి. ఒక కుటుంబంలో వాళ్ళు ఆశించేది 3 పూటల తిండే కాదు, ప్రేమపూర్వకమైన పలకరింపు, ప్రేమాభిమానాలు. కుటుంబంలో పెద్ద దిక్కుగా పెద్దలు ఉంటే ఆ ఇంట్లో సమస్యలకు వారి ఓదార్పు, మేము మేమున్నామన్న భరోసా ఎంతో ధైర్యాన్నిస్తుంది. జీవితం అనే చెట్టు నుండి పండిన ఆకులు నేలను ముద్దాడవలసిందే. పచ్చటి ఆకులు కూడా కాలం గడిచే కొద్దీ పంటటాకుల్లా మారాల్సిందే. ఆకు రాలిన చోట కొత్త చిగుళ్ళు చిగురాల్సిందే. అది సృష్టి ధర్మం. చూసే ప్రపంచం ఎవరికైనా ఒకటే. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలే ప్రపంచం. తల్లి మనసు మరీ సున్నితం. పిచ్చి తల్లికి బిడ్డ సుఖమే సంతోష ప్రపంచం. విజయ్ లాంటి కొడుకులు మారాలని కోరుకుందాం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.